అందరికి నమస్కారం. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంకి ఓ వేసుకోండి, గెలిచేశారు. అసలు ఫైనల్స్ కూడా గెలిచేస్తున్నాము, రాసి పెట్టుకోండి. 2007 2+7 9, 2025 2+2+5 9. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, మిగతా వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించండి, మీకు కూడా అర్థమైపోతుంది. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఈరోజు మాత్రం మాధురి గారు అండ్ తనుజ గారు మాత్రం అసలు ఫుల్ జీవించేశారు. అసలు సినిమా ఎండింగ్, సినిమా స్టార్టింగ్, మధ్యలో ప్రీ క్లైమాక్స్ ఫైట్లు, తర్వాత క్లైమాక్స్లో కలిసిపోవడం అనేది ప్రాపర్గా స్క్రిప్ట్ అనేది ప్రాపర్గా ఫాలో అయిపోయారు. అండ్ టాస్క్లు నడిచినాయి. బర్నీ గారు గెలిచారు. బర్నీ గారు గెలిచినా నాకు ఎందుకో కొంచెం అన్ఫేర్గా నడిచింది అసలు. అంటే అదేలేండి, ఇట్స్ అన్ఫార్చునేట్. బర్నీ గారికి దెబ్బ తగలడం, ఆయన పార్టిసిపేట్ చేయలేకపోవడం అనేది అన్ఫార్చునేటే. కానీ ఎందుకో కొంచెం గేమ్ అనేది కూడా బర్నీ గారి వైపు నడిచింది. ఇల్లు కూడా చాలా వరకు బర్నీ గారిని సపోర్ట్ చేసింది. కానీ శ్రీజ కూడా ఎంత గొప్పగా ఏం ఆడలేదండి. తను ఆడిన గేమ్ కూడా తను సరిగ్గా ఆడలేదు. సో ఇట్స్ బ్యాడ్ డే. ఆ ఫస్ట్ టాస్క్ రద్దు అవడం అనేది శ్రీజకి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అండ్ సో ఎందుకంటే శ్రీజ ఒకవేళ ఆ ఫస్ట్ టాస్క్ కానీ శ్రీజ గెలిచింది అన్నట్టు డిక్లేర్ అయ్యి ఉంటే నెక్స్ట్ మనకి ఇంకొక టాస్క్ గెలవగానే శ్రీజ అప్పర్ హ్యాండ్లో ఉండేది, 2-1 అయిపోయేది. అండ్ నెవర్ నో అది ఎలా జరుగుతుంది అనేది మనకి ఈ రోజు టాస్క్లు బట్టి మనకు అలా అనిపించింది. కానీ అదే వేరే టాస్క్లు ఏమైనా పెట్టుంటే మనకు తెలియదు కదా. సో కంగ్రాచులేషన్స్ టు బర్నీ గారు, టాస్క్లో గెలిచేశారు. సో ఎపిసోడ్లో ఏమేమి జరిగిందో 1 by 1 వెళ్దాం, లాగ్ లేకుండా లేపేద్దాం. ఫస్ట్ మనకి మళ్ళీ ఫుడ్ గొడవని స్టార్ట్ అయింది. ఈ ఫుడ్ గొడవ ఎవరు రేస్ చేశారంటే కళ్యాణ్ రేస్ చేశారు. ఇట్స్ ఓకే, వ్యాలిడ్ పాయింటే. 2 చపాతీలే వేసారు. అది నేను వెళ్ళి ప్లేట్ పట్టుకుని వెళ్ళి అదేంటి 2 చపాతీలు వేసారు ఏంటి అని చెప్పి నేను అడిగేంత వరకు నాకు తెలియదు. యాజ్ ఎ రేషన్ మేనేజర్ కానీ కుకింగ్ టీమ్ కానీ అది డిసైడ్ చేసుకున్నప్పుడు అందరినీ పిలిచి అందరినీ కూర్చోపెట్టి అది చెప్పాలి కదా అని చెప్పేసి కళ్యాణ్ పాయింట్, అది వ్యాలిడ్ పాయింట్, దాంట్లో తప్పేం లేదు. తనుజ పాయింట్ ఏంటంటే మేము డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మీరు అందరూ అక్కడే ఉన్నారు కదా, మీరు వెళ్ళలేదా అని చెప్పేసి తనుజ పాయింట్. అది కొంచెం తప్పు అనిపిస్తుంది నాకు. అంటే మీరు అక్కడే ఉన్నారు కదా, వినలేదా, మీ ముందే కదా డిస్కస్ చేసుకున్నామంటే అందరినీ కూర్చోపెట్టి చెప్పాలి కదా. మీరు ఏం వండుకుంటున్నారు అని ఒక డిస్కషన్ వచ్చింది. మాధురి గారిని మీరు ఏం వండాలనుకుంటున్నారు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు, కానీ మాకు చెప్పట్లేదు మీరు ఏం వండుతున్నారు అని చెప్పి సాయి ఒక పాయింట్ రేస్ చేస్తారు. అప్పుడు దివ్య అంటది, ఫస్ట్ అసలు వండే వాళ్ళని మీరు ఏం వండుదాం అనుకుంటున్నారు అనేది కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మీ దగ్గరకు వచ్చి అడుగుతాం మేము, ఆవిడ ఇది వండాలనుకుంటున్నారని చెప్పి ఫస్ట్ మీ దగ్గరికి ఎందుకు వస్తాం అని చెప్పి అలా జరిగితే అది వ్యాలిడే. ఒకవేళ ఏం వండుతున్నారు ఏంటి అని చెప్పడానికి తర్వాత వస్తే వ్యాలిడే. కానీ అసలు మీరు ఇన్ఫార్మే చేయకపోతే అది కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు, ప్లేట్ పట్టుకొని మీరు వేరేది ఏదో ప్లాన్ చేసుకుని లాస్ట్ మినిట్లో చెప్తే అది మీరందరూ హౌస్ మేట్సే కదా. సో అది మాత్రం డిస్కస్ చేయాల్సింది అని నాకు అనిపించింది. ఇక్కడ ఎందుకో తనుజ ఆ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల ఆ ప్రాబ్లం అయ్యింది అని నాకు అనిపించింది. అండ్ కళ్యాణ్ ఇది చెప్పినందుకు తనుజ ఫీల్ అయింది, కానీ దాంట్లో అంత ఫీల్ అయిపోయి అంత గొడవ చేసేయాల్సిన అవసరం వచ్చింది. అందరికీ అదే పాయింట్ ఉంది మైండ్లో, అది ముందు చెప్పొచ్చు కదా అని చెప్పి. ఒక కళ్యాణ్ వాయిస్ అవుట్ చేశాడు, కళ్యాణ్ మీకు క్లోజ్, మీ జిగిరి కాబట్టి మీకు కోపం రావచ్చు, కానీ పాయింట్ వ్యాలిడే కదా. దాన్ని ఎందుకు మళ్ళీ మీ బాండింగ్ మీద అరిచేసుకుని అంత అవసరం లేదనిపించింది నాకు. తర్వాత ఇదే ఇష్యూలో మన మాధురి గారికి ఇంకొక ఇష్యూ ప్రాబ్లం ఏం జరిగిందంటే, అదే చపాతీ నాకు ఎక్స్ట్రా కావాలి అని అడిగినప్పుడు మాధురి గారు 3rd చపాతీ వేసుకొని ఇచ్చారు. అంటే కొంచెం పిండి ఇచ్చి 3rd చపాతీ ఇచ్చారు. మళ్ళీ లేదు నాకు సరిపోవట్లేదు, నాకు కొంచెం కళ్ళు తిరిగేలా ఉన్నాయి, నాకు 4th చపాతీ కావాలి అన్నట్టు ఏదో అడిగినట్టున్నారు మాధురి గారు. అది అడిగినప్పుడు తనుజ కొంచెం అది కామిక్, అంటే మాధురి గారితో ఉన్న ర్యాపోనో లేకపోతే నేను కామెడీగా చెప్పేసి ఏదైనా అనేచ్చు అని చెప్పేసి అన్నారా, లేకపోతే అప్పుడున్న ఇరిటేషన్, ఆ ముందు జరుగుతున్న టాస్క్ల్లో మాధురి గారు తీసుకున్న డిసిషన్స్ ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ మైండ్లో ఉండి అన్నారా లేదు తెలియదు మనకి. ఏమన్నారంటే పడిపోయాలంటే నేను డాక్టర్ని పిలుస్తాను ఇండియా అలా ఆ మాట ఏదో అన్నారు. అది అన్నప్పటి నుంచి మాధురి గారికి మనసు నొచ్చుకుందనమాట. వాట్ ఈస్ దిస్, నా బిడ్డ నాతో ఇలా మాట్లాడుతుందా అని చెప్పేసి కొంచెం నొచ్చుకుని నిరాహార దీక్షకి దిగారు మన మాధురి గారు. ఈ రోజంతా అదే కంటిన్యూ చేశారు లాస్ట్ వరకు. ఇంకా మా సంజన గారు అండ్ ఇమాన్యుల్ పక్కన కూర్చుని బాబు తినాలి బాబు, ఏంటి బాబు నువ్వు ఏంటమ్మా ఇలా అయిపోయి ఏంటమ్మా అని చెప్పేసి లాస్ట్లో ఆవిడకి ఇంకా ఆకలి ఆపుకోలేక ఆవిడే తినేసారులేండి. కానీ ఆవిడ మాత్రం చాలా హర్ట్ అయ్యారు ఆ విషయంలో. కానీ తనుజాకి ఆ విషయం తప్పు అని చెప్పేసి అమ్మాయి అసలు దాన్ని ఏమి అక్నాలెడ్జ్ కూడా చేయలే. నేను సరదాగా నేను నార్మల్గా నన్ను దానికి హట్ అవ్వడం ఏంటి అని చెప్పేసి ఉన్నారు తప్ప దానికి ఒక సారీ చెప్పడం ఏం చెప్పలా. కానీ ఎలాంటి డిస్కషన్ అవ్వకుండానే ఎపిసోడ్ లాస్ట్లో ఏం జరిగిందో చూసారా, అమ్మలు అక్కలు కూర్చొని జడలు వేసుకుంటూ అసలు నవ్వుకుంటూ అసలు ఏం జరగలేదు, మన లైఫ్లో ఏం జరిగిందో వీఆర్ వెరీ హ్యాపీ సోల్స్.
మనకు అసలు ప్రాబ్లమే లేదు కదా అని చెప్పేసి కూర్చున్నారు. అదైతే మాత్రం ఆ పాయింట్కి వచ్చేటప్పటికి నాకు ఇంకా ఇది నటన, ఇక్కడ జరుగుతుంది నాటకం, అంతా కపటి నాటకం అన్నట్టు అనిపించింది ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అయితే. ఇమాన్యుయల్ అది కామెడీగా చెప్పాడు కానీ జనరల్గా అయితే అసలు ఇమాన్యుయల్ దాంట్లో మొత్తం ఆ కిచెన్ మొత్తాన్ని నాశనం చేసేసారు. అసలు తనూజకి తనూజ, మాధురి గారికి మాధురి, అందరూ నాశనం చేసి కూర్చున్నారు అసలు కిచెన్ డిపార్ట్మెంట్ని. బ్యాండ్ ఎడిపోద్ది ఇమాన్యుయల్కి, కానీ ఇమాన్యుయల్ ఏంటంటే ఓకే మనోళ్ళే అని చెప్పేసి దాన్ని కామెడీగా తీసుకెళ్ళాడు. కానీ ఈ రోజు మాత్రం పరాకాష్ఠది. పొద్దున్న నుంచి ఇమాన్యుయల్ తల బాధేసుకుని తినండి మాధురి గారు, ఏంటి మాధురి గారు అని చెప్పేసి కూర్చొని తినిపిస్తే లాస్ట్లో ఎవరి వల్ల అయితే ఆవిడ తినకుండా కూర్చున్నా ఆవిడ దగ్గరికి వెళ్ళి కౌగులించేసుకుని ముద్దులు పెట్టేసుకుంటున్నారు. అదైతే నాకు అర్థం కాలే. అయితే నాకైతే వాళ్ళిద్దరి మధ్య అది కైండ్ ఆఫ్ ఒక నాటకం లాగే అనిపించింది. ఎందుకు నాటకం అని చెప్పేసి నాకు కొంచెం ఎక్కువ ప్రూఫ్స్ ఏమున్నాయిరా అంటే, రీతు డిస్కషన్ ఎప్పుడైతే మాధురి గారు తనుజకి చెప్పారో, రీతు వచ్చి నా దగ్గరికి వచ్చి మాయ అంటున్నారు మీ అన్హెల్దీ బాండ్స్, ఏదైనా ఇష్యూ జరిగితే ఏదైనా గొడవ జరిగితే ఆ ఈగోస్కి వచ్చేస్తారు, అసలు మాట్లాడుకోరు, ఈగో ముందు పెట్టేస్తారు, అలాంటి బాండ్స్ కాదు మావి అని చెప్పేసి అంటుందిరా తనుజ రీతు నాతో అని చెప్పేసి మాధురి గారు ఎప్పుడైతే అన్నారో అప్పుడు నాకు కొంచెం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే, అంటే ఇప్పుడు ఆవిడ నిరూపించాలనుకుంటున్నారా, లేదు మేము కూడా తిట్టేసుకుంటాం కొట్టేసుకుంటాం కానీ మేము రాత్రి అయితే కౌగిలించేసుకుని ముద్దులు పెట్టేసుకుంటాం, మేమంతా నేను అమ్మ కూతురులో అని చెప్పేసి ఆ బాండింగ్ అనేది నిజం అని నిరూపించుకోవడానికి దాన్ని అలా చేస్తున్నారా అనేది నాకు కొంచెం డౌట్ వచ్చింది. సో నేనైతే నాటకంలాగే ఫీల్ అవుతాను. దాంట్లో నాకు ఎమోషన్ అయితే కనపడాల. ఎమోషన్ అంటే ఏదైనా ఒక డిస్కషన్ జరిగి ఇలా జరిగింది అలా జరిగింది అని ఒక డిస్కషన్ జరిగి ఏ ఇష్యూ గొడవ జరిగిందో అది రిజాల్వ్ అయిన తర్వాత ఏడ్చో లేకపోతే ఏదో దొల్లేసో ఏదో అప్పుడు కలిస్తే ఓకే, కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇలా అనేది నాకు కొంచెం ఐ కాంట్ అనమాట. సో అది మేజర్ ఇష్యూ మన కిచెన్లో జరిగిన ఇష్యూ. తర్వాత మిగతా టాస్క్లు అనమాట. టాస్కుల్లో మాత్రం మన బర్నీ గారు ఫస్ట్ టాస్క్ ఆయన ఆడడం కుదరలేదు కాబట్టి ఫస్ట్ మనకి ఒక ఏమంటారు బ్రూమ్ ఇచ్చేసి దాని మీద ఒక సిలిండర్ నించోబెట్టి బ్యాలెన్స్ చేసేసి అక్కడ పైన అతికించేయాలని చెప్పేసి అన్నారు. ఇందులో దివ్య గారు నాకన్నా హైట్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ చెయ్యొద్దండి అనగానే బర్నీ గారు కూడా నా దివ్య అని చెప్పి పంపించారు. దివ్య సూపర్ ఆడేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇద్దరు తడబడ్డారు, శ్రీజ కూడా ఇబ్బంది పడింది, దివ్య కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ వన్స్ దివ్యాకి అది ఇది టెక్నిక్ అని చెప్పి అర్థం కాగానే అసలు ఫాస్ట్గా మొత్తం 5 పెట్టేశారు. మన శ్రీజ గారికి అయితే అసలు అది బ్యాలెన్స్ అవ్వలేదు. అక్కడ ఎందుకో శ్రీజ ఏమంటారు తన ఓటమితో ఒప్పేసుకుందా ఈ గేమ్లో అన్నట్టు కొంచెం అనిపించింది. అట్లా ట్రై చేస్తుంది కానీ హోల్ హార్టెడ్గా తను ఎక్కడ మిస్ అవుతుందో ఆ విషయాన్ని తెలుసుకొని గేమ్ బెటర్గా ఆడాలి అన్న కైండ్ ఆఫ్ ఫోకస్ అయితే నాకు కనిపించలేదు. చాలా కొంచెం లేజీగా ఆడినట్టే అనిపించింది గేమ్. సో ఆ టాస్క్ మాత్రం నాకు శ్రీజ ఎఫర్ట్స్ లేదా ఆడిన విధానం కరెక్ట్గా లేదు ప్రాపర్గా చెప్పాలంటే. అండ్ ఆ హైట్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ హైట్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడాలి అంటే ఆ అమ్మాయి దాన్ని బ్యాలెన్స్ చేసి పైకి తీసుకెళ్ళి 1-2 సార్లు తను దగ్గర వరకు వెళ్ళింది, ప్లాట్ఫామ్ దగ్గర వరకు వెళ్ళిందంటే హైట్ డిసడ్వాంటేజ్ గురించి నేను డిస్కస్ చేసేవాడిని. కానీ ఆ అమ్మాయి అసలు పై వరకు తీసుకెళ్ళడమే చాలా తక్కువ, మ్యాక్సిమం దాని మీద బ్యాలెన్స్ చేయడంలోనే ఫెయిల్ అయిపోయింది. సో ఈ టాస్క్ మాత్రం క్లియర్గా మన దివ్య గెలిచేశారు. దివ్య గెలిచి బయటకు వెళ్ళి నాన్న గెలిపించాను నాన్న నీకు జెండా తెప్పించానని చెప్పేసి మా పొలంలో మొలకలు వచ్చాయి అని చెప్పేసి ఫుల్ డ్యాన్స్లు వేస్తుంది. బర్నీ గారు రియాక్షన్ నాకు అర్థం కాల. అంటే ఆయన కళ్ళలో కైండ్ ఆఫ్ ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళ అంచున ఆ నీళ్ళు అలా ఆపుకుని అసలు నా దివ్య నేను లోపలికి వచ్చి ఎన్నెన్ని మాటలు అన్నాను, నా కోసం చూడండి గేమ్ ఎంత బాడుతుంది అని చెప్పేసి ఏమైనా, లేకపోతే లాస్ట్కి మళ్ళీ దివ్య చేతిలోనే నేను గెలవాల్సి వస్తుంది, నేను ఎంత బయట నెగ్లెక్ట్ చేయాలి ఇగ్నోర్ చేయాలని వచ్చినా మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత దివ్య చేతిలోనే గెలుస్తున్నా. ఆ ఎమోషన్ అయితే నాకు అర్థం కాల ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారనేది. సో ఓకే, ఒక ఫ్లాగ్ వచ్చింది. నెక్స్ట్ 2 టాస్క్ పెట్టారు. 2వ టాస్క్లో ఇంకా పజిల్ పెట్టాలి. ఇదైతే నాకైతే అసలు డిజైన్ చేసిన వాడితే ఫ్లా అనిపించింది నాకు. అసలు టాస్క్లో పజిల్ ఇస్తున్నాం, పజిల్ ఇలా చెయ్యాలి అన్నప్పుడు ఒకటే టైప్ ఆఫ్ పజిల్ కూడా మళ్ళీ ఏదైనా డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టారు అనుకోండి అర్థం ఉంది, ఓకే ఏదో డిఫరెంట్గా పెట్టారు. సో ఎవరి ఇంట్యూషన్ ఆ పజిల్ పీసెస్ రాగానే ఎవరైనా కొంచెం గెస్ చేసి అలా పెట్టేస్తే వాళ్ళు ఇంక తెలివైన వాళ్ళు అన్నట్టంటే ఓకే ఏదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇద్దరిది సేమ్ డిజైన్, పేరున్న చోట మాత్రం వీళ్ళ పేర్లు ఆ లెటర్స్ మారుతాయి తప్ప మిగతా డిజైన్ అంతా ఒకటే. అలాంటప్పుడు ఫస్ట్ ఆడిన వాళ్ళకి పజిల్ పీసెస్ అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మన మాధురి గారిని వెళ్ళి మీరు తీసుకొచ్చి చూపించండి అని చెప్పేసి అని అప్పుడు ఆయన కూర్చొని పజిల్ పీసెస్ అన్నీ ఇలా
ఏమంటారు సర్దుకుంటూ కూర్చుంటే అసలు అసలు సరిపోద్దా, టైం సరిపోద్దా. ప్లస్ మా రాము గారు చాలా కాన్ఫిడెంట్గా అన్ని తెచ్చేసాను నేను. అయినా కళ్యాణ్ చూడండి పిచ్చోళ్ళలాగా వెళ్ళి అవన్నీ అడ్డు పెడుతున్నాడు ఏంటి, పిచ్చాడు కళ్యాణ్ అని చెప్పేసి నవ్వుకుంటూ అక్కడ ఒక పీస్ కోసం ఒక నిమిషం 2 నిమిషాలు అక్కడ వేస్ట్ చేస్తాడు. అది అది వేస్ట్ చేసినా ఇక్కడ మాత్రం నాకు కొంచెం అది డిజైన్ ఫ్లా అనిపించింది. సేమ్ డిజైన్ పెట్టినప్పుడు సేమ్ జరిగినప్పుడు ఏదో మీరు బయట ఉన్న వాళ్ళకి చూపించకూడదు. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, గేమ్ ఎలా జరుగుతుంది ఏంటి, అసలు ఏం డిజైన్ చేస్తున్నారు అనేది బయట వాళ్ళకి చూపించకుండా అయినా ఉండాలి. బయట వాళ్ళకి చూపించకుండా ఉన్నప్పుడు ఓకే, అది గెస్ వర్క్, శ్రీజ వచ్చి మళ్ళీ దాన్ని గెస్ చేసుకోవాలి ఏంటి అనేది. కానీ మీరు చూపించేసి తర్వాత నెక్స్ట్ వచ్చిన శ్రీజకి అది క్లారిటీగా ఏం పెట్టాలో క్లారిటీగా తెలుసు శ్రీజకి. ఇంకా అలాంటప్పుడు ఇంకేముంది, ఇంకా తను పజిల్స్ పీసెస్ వస్తున్నప్పుడే డైరెక్ట్గా సర్దేసుకుంది. ఇంకా అదైతే నాకు అన్ఫేర్, అది కరెక్ట్ అనిపించలే, గేమ్ డిజైన్ కరెక్ట్గా అనిపించలే. కానీ కళ్యాణ్ శ్రీజ చాలా బాగా ఆడారు, చాలా ఫాస్ట్గా ఆడారు. 2 minutes 30 seconds అనేది ఇట్స్ నాట్, చాలా తక్కువ టైంలో చేశారు అది కూడా. సో వెల్ డన్, గేమ్ గెలిచారు. మన శ్రీజ గారికి ఒక ఫ్లాగ్ వచ్చింది. ఇప్పుడు ఇది టై బ్రేకర్, ఇంకా ఇది డూ ఆర్ డై మ్యాచ్ అనమాట. డూ ఆర్ డై మ్యాచ్లో మా పవన్ గారు వచ్చి శ్రీజని నేను ఆడతానమ్మా, నేను ఆడతానే నాయనమ్మా అని చెప్పేసి అనగానే పవన్ని మా శ్రీజ ఆల్రెడీ కళ్యాణ్ టాస్క్ గెలిపించాడు అన్న ఒక కాన్ఫిడెన్స్, ప్లస్ ఎందుకో శ్రీజ అండ్ కళ్యాణ్ ఆ బాండింగ్ అయితే ఉందిలేండి. ఇద్దరు కళ్ళు మూసుకొని ట్రస్ట్ చేస్తారు బ్లైండ్గా. సో పవన్ కన్నా కళ్యాణ్ కొంచెం బెటర్గా ఆడతాడు అనిపించో, లేకపోతే కళ్యాణ్ అయితే నేను ట్రస్ట్ చేయగలను అనిపించో, సరే నేను కళ్యాణ్ పంపిస్తాను అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే కళ్యాణ్ అగ్ని పరీక్షలో హీ స్పెషాలిటీస్ టాస్క్ చాలా బాగా ఆడాడు. ఇక్కడ ఇంట్లో కూడా చూసాం 3rd 4th వీక్లో టాస్క్లు చాలా బాగా ఆడతాడు కళ్యాణ్. కానీ ఈరోజు మాత్రం నాశనం చేస్తాడు, అసలు మామూలుగా కాదు. అసలు ఈరోజు కళ్యాణ్ చూస్తున్నంతసేపు నాకు శ్రీజన్ ఫేస్ చూసి పాపం అని ఎంత అనిపించిందో, కళ్యాణ్ ఫేస్ చూసి ఈడిని మామూలుగా కొట్టకూడదు, వాడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, కంగారు అనాలా, అసలు ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోవడం అనాలా, నాకు అర్థం కాలే. అసలు టాస్క్ చెప్పారు అంత క్లియర్గా, మొత్తం కలర్తో సహా నంబర్లు పెట్టారు. మీరు ఓన్లీ ఏంటంటే అక్కడ ఒక లింక్ తీసుకురావాలా లేకపోతే పైప్ తీసుకురావాలా, అదే మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. అక్కడికి వెళ్ళి ఆ బాక్స్ ఆ డిజైన్లో ఇప్పుడు ఇక్కడ లింక్ వస్తుందా, అంటే ఆ ఎల్ బెండ్ వస్తుందా లేకపోతే ఆ పైప్ వస్తుందా అనేది మాత్రం మీరు చూసుకుని వెళ్ళి మీరు తెచ్చుకోవాలి. అది కూడా లేదు, వెళ్ళాడు సెకండ్కి తప్పు పెట్టేశాడండి. నాకు అర్థం కాల. బయట నుంచి వీళ్ళందరూ అరే చూసుకోరా అరే కలర్ ఓకేనా, కలర్ మ్యాచ్ అవుతుందా చూసుకోరా అని చెప్పి. ఎందుకంటే ఇమాన్యుల్ అక్కడ ఒకటి పెడుతున్నాడు, ఇక్కడ మన కళ్యాణ్ ఒకటి పెడుతున్నాడు. ఇమాన్యుల్ పెట్టింది కళ్యాణ్ పెట్టింది ఫస్ట్ ఇద్దరు డిఫరెంట్ పెట్టినప్పుడు ఏమనుకున్నారు, ఇద్దరికి డిఫరెంట్ ఇచ్చారేమో అనుకున్నారు. ఓకే, అక్కడ కూడా బాగా. ఎప్పుడైతే ఇమాన్యుల్ ఆ సెకండ్ పీస్ తర్వాత అన్ని మళ్ళీ కళ్యాణ్ ఇమాన్యుల్ రెండు సమానంగా సేమ్ కలర్స్ సేమ్ వస్తున్నప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళిద్దరుదో ఎవరో ఒకరిని తప్పు అని చెప్పి అర్థమైంది. అది కళ్యాణ్ అని చెప్పేసి చాలా గట్టిగా ఎందుకు అనిపించింది అంటే సేమ్ కలర్ పెట్టాడు, ఫస్ట్దే పెట్టాడు, సెకండ్ కూడా అదే కలర్ పెట్టాడు. అండ్ అన్నిసార్లు చెప్తున్నా కళ్యాణ్ ఒక 5 సెకండ్ లాగి ఏం తప్పు జరుగుతుంది, నేను ఎక్కడ తప్పు చేశాను, లేకపోతే నేను తప్పు చేయకపోయినా అంతమంది అరుస్తున్నప్పుడు ఏదో ఒకటి రెక్టిఫికేషన్ ఉండాలి కదా. లేదా నేను లాస్ట్ మినిట్లో అదొక్కటే కదా నేను తీసి పెట్టేస్తాను అని చెప్పేసి ఏమైనా ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాడా అనేది నాకు అర్థం కాల. సో అదనమాట, అసలు కళ్యాణ్ మాత్రం నాశనం చేసాడు టాస్క్. కానీ ఎంత ఆడినా ఇంకా లాభం లేదు కదండి. అక్కడ ఫస్ట్లోనే తప్పు ఉన్నప్పుడు ఇంక మీరు ఎంత కష్టపడి ఎంత కంప్లీట్ చేసినా ఇంకా లాభం లేదు కదా. అది దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా ఏమనాలో నాకు తెలియదు. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే ఇంకా మన పవన్ అయితే ఈరోజు వీరంగం. అసలు టాలెంట్ ఉన్న వాళ్ళు గుర్తించరు, అదే నాకు పెద్ద ప్రాబ్లం వేస్తుంది అంట. ఓకే, టాస్ జరిగింది బాగా ఆడలేదు మేము చూసాం, కానీ 100% నేను వెళ్తే గెలిచేసేవాడిని, అసలు నేనైతే అసలు మామూలుగా ఉండేది కాదు అని చెప్పేసి. శ్రీజాక్ కూడా కోపం వచ్చిన విషయం ఏంటంటే నేను ఓడిపోయాను, నువ్వు నాకు సపోర్ట్ చేస్తానన్నావు, కానీ ఓడిపోయిన పర్సన్ దగ్గరికి వచ్చి సర్లే ఏం కాదులే అని చెప్పి ఏదైనా మాట్లాడచ్చు, అది లేదు. నన్ను పంపించాలి కదా, నన్ను పంపించుంటే చాలా ఈజీ గేమ్, డెడ్ ఈజీ గేమ్, నేను చేసేవాడిని అని చెప్పేసి అక్కడ చెప్పి మళ్ళీ అందరి దగ్గర కూర్చొని అదే డిస్కషన్ చెప్తూ ఉంటే అది నాకేమర్థమైందంటే పవన్కి ఈ వారం కనిపించడానికి కంటెంట్ లేదు, నేను కనిపించట్లేదు, నాకు ఈ గేమ్లో ఏదైనా ఆడుంటుంటే నాకు ఆ ప్లస్ అయ్యేది. ఎందుకంటే టవర్ గేమ్ ఆడాడు కానీ అది కంప్లీట్ అవ్వాల, రద్దయిపోయింది. సో అక్కడ ఆ క్రెడిట్ రాలే. ఇక్కడ నేను ఇంకో గేమ్ ఏమైనా ఆడి నేను గెలిస్తే నాకు ఆ పుష్ వస్తుంది అని చెప్పేసి పవన్ చాలా ఎక్స్పెక్ట్ చేశాడు శ్రీజ దగ్గర నుంచి. కానీ శ్రీజ బీయింగ్ కళ్యాణ్ లాయల్ ఫ్రెండ్ అవ్వడంతో ఇంకా కళ్యాణ్కి ఆపర్చునిటీస్ ఇచ్చేసింది.
కానీ ఓకే, మీరు ఆడతారు, పవన్ బాగా ఆడతాడు, టాస్క్లు చాలా బాగా ఆడతాడు, కానీ అన్ని సార్లు కూర్చుని అది చెప్పుకోవడం అనేది కొంచెం. అండ్ రీతు వచ్చేసి తెలిసిందో తెలియకుందో కానీ చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది, ఆడే వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పాను. కానీ ఇంకా పవన్కి ఇంక అక్కడ ఎగిరిపోయింది. అసలు ఏంటి అసలు నువ్వు నా ఫ్రెండ్ వేయి ఉండి ఆ మాటలు ఎలా అంటావు నువ్వు అని చెప్పేసి కొంచెం కోప్పడ్డాడులేండి. కానీ అది రీతు కూడా కొంచెం ఆలోచించుకోవాల్సింది, ఎవరి దగ్గర ఏం మాట అనేస్తున్నావు అని చెప్పేసి కూడా కొంచెం ఆలోచించి చెప్పాల్సింది అదన్నమాట. సో ఈరోజు పవన్ కూడా మరీ ఇంకా నాకు ఛాన్స్ రాలేదు అన్న దాని మీద చాలా కోప్పడిపోయి చాలా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిపోయాడు. సో చూడాలి ఇంకా అదే ఏమవుతుంది. పవన్కి అయితే ప్రాబ్లం ఏం లేదులేండి, పవన్ కనిపిస్తున్నాడు, పవన్ గేమ్ నడుస్తుంది. సో అతను ఫీల్ అయ్యేంత డేంజర్లో అయితే లేడు ఇప్పటికైతే, నా ఉద్దేశం అదనమాట. సో ఫైనల్లీ మన భరణి గారు గెలిచేశారు. మన కిచెన్ గొడవలు జరిగిపోయినాయి, ఏమేమో జరిగిపోయినాయి, ఇంకేమైనా మిస్ అయ్యానా అంతే. ఇంకా ఇంకోటేమో మన అంతేలేండి, ఇంకా జరిగినాయి ఏం లేవు. సో రేపు మళ్ళీ ఎపిసోడ్ వచ్చిన తర్వాత రేపు ఎపిసోడ్ చూసి ఏం జరిగిందో మనం చెప్దాం. అప్పటి వరకు నా వీడియోస్ మీద ఒక కన్నేసి ఉంచండి. బాయ్.